ఆ రాజ్యం సోలాపురి మహారాజు శివరాలకించారు. సోలాపురి మహారాజుకి 70 కోట్ల ఆవులుందండి. అందులో 10 మంది పాలు కాపులున్నారు. అందులో పెద్దవారైనా గొల్లపిల్లవాడిని ఇలా కేక పెడతా ఉన్నారు. పోయిందా గోపన్న, ఓ గోపన్న, ఒరే నల్లాడా పాలోరా గోపాలోరా, అయ్యా నల్లాడా పాలోరా గోపాలోరా, అయ్యా రామయ్య గోపన్న పాలోరా గోపాలోరా, గోవులగా దేవారా పాలోరా గోపాలోరా, ఓరే మెట్టాలన్నావా పాలోరా గోపాలోరా, ఓ రామయ్య గోపన్న పాలోరా గోపాలోరా, సోలాపురి మహారాజు గారికి ఏర్పడతా ఉండగా అరే మహారాజు గారికి ఏర్పడతారని ఏం చేస్తారా మరి దయాదముడు కదా వదిలాయనా మరి చెత్తాబట్టి రండి వదిలాయనా నిన్ను పొద్దు నుంచి పిలుస్తున్నాను ఆయన రే పాపన్న నిన్ను పొద్దు నుంచి కేకెత్తున్నానయ్యా. అవును పాపన్న
రే గోపన్న మన రాష్ట్రాలకి ఒక కొలతెల్లం వచ్చింది గోపన్న మా చెల్లి కదా తెంగరలోకనా రే గోపన్న ఒక కొలతెల్లమ్మ గొల్లపుల్లమ్మ తెంగరలోకనా రే గోపన్న ఒక కొలతెల్లమ్మ రే బాపన్న ఒక గొల్ల చెల్లమ్మ ఆవిడ తోలుకొచ్చింది ఆయన ఏదో బేరం పెట్టగలండి ఏ బాపన్న ఎవరు కొంటావా ఏ మరి ఎక్కడ తోలుకెళ్ళండి రే బాపన్న ఉదయించే సూర్యుడి కన్నా ఊపుందని తెలియదు కానీ ఆ యావతోడికి ఎక్కడ ఊపలేదు బాపన్న ఓయ్ బాపన్న పొద్దున్నే లేచి ఆ యావ మొక్క చేస్తే కంచికోటి పాపలు పోతాయి బాపన్న రే బాపన్న అది కాకనగా ఆ యావని మన మంత్రాలకి వస్తాయి మన మందంతా ఎలుగొచ్చేస్తుంది బాపన్న ఎలా తెంగ రే బాపన్న ఎలుగంటే ఆ ఎలుక ఆ ఎలుగు వేరేగా ఉంటది రే బాపన్న ఇలా తెల్లగా చూడాయనా మూడు పట్టబొర్లు అంతేయండి మూడు పట్టబొర్లు ఉన్నాయండి మూడు పట్టబొర్లు లేకుండా అది పక్కన ఇంకా పక్కన చూడాయనా లెఫ్టా రైటా బాపన్న లెఫ్ట్ సైడ్ నీ అప్ సైడా లెఫ్ట్ సైడ్ అదే నీ అప్ సైడ్ కలరే కాపన్నా అయ్యా అలాగే చూడైనా బాబయ్యా రే కాపన్నా ఆ తెల్లంగా చూడైనా బాబయ్యా రెండు పైకి రెండు కిందకోండి రెండు పైకి రెండు కిందకోండి బాబయ్యా రెండు పైకి రెండు కిందకి తెంగలో కానా బాబయ్యా పైకి ఉన్నాయి ఎలా ఉన్నాయి బాబయ్యా రే కాపన్నా అవి కొమ్మున్నాయినా ఎలా ఉన్నాయి బాబయ్యా అవి చెవులు కాపన్నా నాకన్నా బాగా నీకే తెలుస్తుంది బాబయ్యా మరి నీకు అటు నెట్టుకున్నాక తెలుసుకోపోతే ఏం చేయాలి కాపన్నా అంతేనంటారా కాపన్నా ముందు ఆవు వెనకాల దూడ బాబయ్యా ఓయ్ పక్క నుంచి రెండు జిగల్ రాణిలా మెరిసిపోతున్నాయా కొళ్ళు పోతారా తెంగలో కానా పడుకున్నప్పుడు రోజు కొళ్ళు పోతాయి బాబయ్యా ఈసారి తిరిగేస్తున్నప్పుడు పోతే అంతేనంటారా రే బాబయ్యా కాపన్నా అయ్యా ఆవిడే గొలసెల్లమ్మ కాపన్నా ఆవిడే గొల్లపిల్లమంటారా బాబయ్యా గొలసెల్లమ్మ ఆవిడ గొలసెల్లం దగ్గరికి ఆవిడ చూడండి ఎంతగా చెప్తాడు ఏ రేటుకి ఇస్తుందో అడిగిరా కాపన్నా ఎలామంటారా బాబయ్యా కాపన్నా ఎలా మన్నారు ఏమిటన్నయ్యా అమ్మా గోళ చెల్లమ్మంటే నీవేనా తల్లి అవునన్నయ్యా అమ్మ చీకట్లో జిగర్ రానిలా కాదు అమ్మా ఏమిటన్నయ్యా అమ్మ గోళ చెల్లమ్మ ఏమిటన్నయ్యా నీ ఊరేటి పేరేటో వస్తుందో ఒకసారి చెబుతావా తల్లి ఏమిటి అన్నయ్యా ఊరు కావాలా అవును తల్లి అన్నయ్యా నా పేరే కావాలా అది కూడా కావాలమ్మా ఇంకేమొద్దా ఏమొద్దు అనియా గోళనియా అని నా ఊరు నడిగేవారనా
అమ్మా చెప్పు తల్లి. మాకపోతే కొల్లపూరి పట్లనియా ఏదమ్మా ఏదమ్మా? కొల్లపూరి పట్లనియా ఓ అత్తవలకి వైకుంఠమనియా అమ్మ బాబోయ్. అనియా అమ్మా నా పేరు లక్ష్మీదేవనియా ఏదమ్మా ఏదమ్మా నీ పేరేమిటి తల్లి? లక్ష్మీదేవనియా అమ్మా లక్ష్మీదేవి అంటే ఏమన్నా వరాలు కంటే తల్లి? ఆవిడ ఇతరనియా అమ్మా ఎందుకేదమ్మా టీ కాఫీ దొరికేస్తున్నావు? ఏమిటనియా టీ కాఫీ దొరుకుతున్న వ్యక్తి సరఫాలనియా దొరపాలంటావా తల్లి? అవుననియా అమ్మ కోరుకోమంటావా తల్లి? కోరుకనియా అమ్మా తెల్లారిలోకి నాకు ₹1,00,000 కావాలి తల్లి. అడుగు తిని పోతామని తెలగట్ల ఇదమ్మా అడుక్కుంటావా తల్లి? నువ్వనియా అమ్మ గొల్ల చెల్లమ్మా ఏమిటనియా నీ ఆనంద ఖరీదు దూరంత ఖరీదు ఒకసారి చెప్తావా తల్లి? అలాగనియా అది రాజులనియా రాజులనియా ఇది ఎమ్మేది కాదయ్యో రాజులనియా 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 అదేది కాదయ్యా రాజులనియా 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 అయ్యో రాజులనియా 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 ఏమయ్యా కాదయ్యా రాజులనియా 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 అది కొట్టుకున్నాడు రాజులనియా అనియా చెప్పులని. అనియా ఓయమ్మా ఆవేది ఎమ్మేది కదనియా ఓయ్ బాబోయ్. అనియా అమ్మా 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 పోతే కొనేది కదనియా మరి ఎలా ఎందుకు దొరకొచ్చావు తల్లి? అనియా అమ్మా ఈ 7 కాశీలు ముక్కునదనియా ఏదమ్మా నువ్వు 7 కాశీ ఎదురు మొక్కుకున్నావు తల్లి? అవుననియా అమ్మ బాబోయ్. అమ్మా మనకి ఎంతమంది అమ్మా? బావగారులు ఎంతమంది అమ్మా? ఒకటనియా ఒకటే లేదమ్మా. ఒకటనియా అలాగే తల్లి. అనియా అమ్మా ఆ 7 కాశీ తిరిగి వచ్చిదాకా ఓహో ఓహో. అనియా అమ్మా ఆడుతున్నారు భద్రంగా చెప్తారు ఆ మధ్య అర్థమవు తల్లి. చెప్పు తల్లి. అనియా అమ్మా మా ధర్మానికి ఆవిడ దానికొస్తాననియా అవునా తల్లి? అవుననియా అయితే వెళ్ళి మా రాజుగారితో చెప్పొస్తాను తల్లి. మీకు వచ్చేనియా వెళ్ళి తల్లి నీ దానం తల్లి. ఓ రాజుగారు ఉన్నారా? బాబయ్య రే కాపన్న బాబయ్య తెలంగాణ వెళ్ళలేదు బాబయ్య. వలచెల్లముండే బతికెళ్ళు తెలంగాణకి వెళ్ళలేదు బాబయ్య. ఏమన్నా పాపన్న బాబయ్య ఓయ్ ఆవు అమ్మేది కాదండి బాబయ్య. ఆవు అమ్మేది కాదు తోడు కొనేది కాదండి బాబయ్య. రే కాపన్న బాబయ్య అమ్మేది కొనేది కాకపోతే ఆయ్. ఇలా ఎందుకు తోలుకొచ్చింది కాపన్న వాళ్ళకెళ్ళమ్మ 7 కాశీయాత్రలు మొక్కుకున్నాడు బాబయ్య. ఆహా ఇల్లు వచ్చేదాకా ఎవరైతే అందంగా భద్రంగా మేపుతారో ఓహో ఆయన ధర్మాలు దాకా వచ్చేస్తాను అంటే బాబయ్య. ముస్తునేస్తుంది అవును బాబయ్య. రే కాపన్న బాబయ్య ముస్తునేస్తే మనం తీసుకోకూడదు నాయనా ఏం బాబయ్య? ఆ రుణం మనకి ఆయ్. మన రుణం వాళ్ళకి రుణబంధం ఉండిపోతుంది కాపన్న బాబయ్య ఇదేనండి ఏదైనా ఏదనంటే కాపన్న మా ఊరు చాలా చేస్తున్నాడు. కొంచెం డబ్బులు ఇచ్చామని రే కాపన్న బాబయ్య అది కాబట్టి ఆయ్. ఇంటికెళ్ళి ఓహో. అమ్మగారిని అడిగి ఆయ్. 7 వరహాలు పెట్టరా కాపన్న రేయ్, రేయ్. అదే రేయ్, రేయ్, రేయ్. రాజుగారు చూడరా ఏమంటున్నారు? ఈరోజు మెసేజ్ చెప్పింది రాసేస్తారు. ఇంటికాడేమో అమ్మగారు పాలు కూడా వేస్తారు చూడరా రాజుగారు. రే కాపన్న బాబయ్య ఇటు అమ్మగారి పాలు వస్తున్నావా అమ్మగా లేదండి. రే కాపన్న ఆయ్. ఆడవాళ్ళు పెడతానంటే ఆయ్. అనుకుంటారు నాయనా ఏం బాబయ్య ఎలా ఉంటుందండి? అదే మొగోళ్ళు పెడతామనుకో ఆయ్. అప్పని పాలు పెద్ద మీద దొల్లమే అది సగం కొడుకుంది బాబయ్య. నీరంటే తొల్లి పడిపోయింది అంతేనంటారా ఒరే బాబయ్య? కాపన్న ఆయ్. అంతే కాబట్టి ఓహో. ఇంటికెళ్ళి అమ్మగారిని అడిగి ఆయ్. 7 వరహాలు వచ్చి ఆయ్. గొర్రెచ్చలమ్మకి ఇచ్చి ఆవిడ మీద తోలుకురా నాయనా అలాగే బాబయ్య. ఒరే ఎలా గోపన్న ఎలా మన్నారా ఎలా మన్నారా అమ్మా 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 కొలకెళ్ళమ్మా. అదేంటి అడుక్కున్నా పెట్టనియా అమ్మా కొలకెళ్ళమ్మా. ఏయమ్మా ఏయమ్మా కూర్చోండి. ఇల్లు ఏం తల్లి? ఏమిటనియా రెండు అంటే పగలు కొడేస్తాను. అమ్మా కొలకెళ్ళమ్మా ఆవు తోడే తల్లి. కూర్చో సీరియల్ ఇద్దరు కూర్చొని తిరుగుతారు. ఏ తల్లి నీ రెండుని? కూర్చో నువ్వు కూడా. అమ్మా ఒకటే కనపడుతుంది తల్లి. ఇంకోటి మేకపోయింది అది తినడానికి దానికి తినమేది గొరిపోతులాగా ఓ, ఇదే అమ్మా నీ ఆవు. ఆవనియా అమ్మా కొలకెళ్ళమ్మా. ఏమిటనియా ఆవు కొమ్ములు ఏంటి తల్లి? ఏంటనియా ఆవు కొమ్ములు తల్లి. కొమ్ములు రావని దీనికి కొమ్ములు రావేదమ్మా. రావనియా అది నీకు లేదమ్ము. ఆవిడ నీకు కలిసిపోయిందనియా అవునా తల్లి? లేకపోతే అమ్మా కొలకెళ్ళమ్మా. ఏమిటనియా కంగారు పడకమ్మా. అమ్మా కొలకెళ్ళమ్మా. ఏమిటనియా ఈ ఆవు తోకే తల్లి. కాకనియా అవును తల్లి.
కాగొట్టిపోయింది అనియా కాగొట్టిపోయింది ఆవో అమ్మా బలకెళ్ళమ్మా ఏమిటన్నయ్యా ఆవు పన్నా ఏడు తల్లి ఎందుకు పెరిగిపోయింది బాగా తినేసనియా తినేసిందా తల్లి నీకులాగా అమ్మ దాని పెడుతున్నావా నువ్వు తింటున్నావా అది ఎలా ఉంది ఎలా కొడుకు నీటనియా అమ్మ నీ తోడే తల్లి అదిగోయ్యా అయితే పైతే అదేరా బాగా తినేసని ఇద్దరు కదా అమ్మా బలకెళ్ళమ్మా ఏమిటన్నయ్యా తోడు చాలా బొడ్డుగా ఉంది తల్లి ఆవిడ బాగా తినేసిందనియా అమ్మా బలకెళ్ళమ్మా వా ఇట్లేదన్నారు నీ తోడుకెళ్ళి తల్లి ముద్దంతా కారిపోయింది ఏంటనియా నీ తోడు ముద్దంతా కారిపోయింది తల్లి మన పసుపు తెసిందనియా వసుకుంటే ఏంటా తల్లి ఏ రకం పసుపు తెసింది అమ్మా బలకెళ్ళమ్మా ఏమిటన్నయ్యా ఈ ఆవు ఎంత బతుకుతో కాదు తీసుకుంటావా తల్లి అనియా అమ్మా నేను చూస్తే ఈ ఆడపిల్లనియా అమ్మా తల్లి చూస్తే మొగోడదనియా ఓహో అన్నయ్యా అమ్మా అమ్మా నువ్వే చూసుకోవాలన్నయ్యా నేనే చూసుకోవాలంటావా తల్లి అవునయ్యా ఆవో ముందు వాడు చూసుకోలే ఆవో అమ్మా బలకెళ్ళమ్మా ఏమిటన్నయ్యా కర్మకాటాల పెడతావా తల్లి ఇదిగో అన్నయ్యా ఆవో ఆవో అమ్మో బాబోయ్ ఏమిటన్నయ్యా అమ్మా ఏ ఆవు 7 మలుపులు ఎత్తింది తల్లి ఆ వేరు మలుపులు ఎత్తనియా నీ దూరే తల్లి అదిగో అన్నయ్యా ఆవో తినేసుకోలేదు నీ కర్మకాటాల పెడతావా తల్లి ఇదిగో అన్నయ్యా అమ్మా బలకెళ్ళమ్మా ఏమిటన్నయ్యా ఎత్తితే గెత్తుతోడా పేదోడా అన్నయ్యా ఓయ్ ఏదో అస్సలు లేదన్నయ్యా అన్నయ్యా తల్లి అస్సలు లేదన్నయ్యా అసలు తెలియదా తల్లి అస్సలు లేదు ఇది కూడా నేనే చూసుకోవాలా తల్లి అవునన్నయ్యా పెట్టమ్మా నీ కర్మకాట పెట్టి తల్లి చూసుకో ఆవో అమ్మా బలకెళ్ళమ్మా ఏమిటన్నయ్యా ఆవుకన్నా దూరం ఎక్కువ బరువు ఉంది తల్లి అవునని ఏది బాగా తినేస్తుందని ఏది ఆవు 7 ఆ వేడనియా దూరం 3 తోడు మూడనియా 3 9 తల్లి అనియా 7 3 చెప్పదనియా అనియా కొల్లనియా నువ్వు అన్నయ్యో అడగరా రనియా ఓ రనియా నేను ఆడపే అడగరా రనియా అయ్యో మతావు పడయో రనియా అనియా కొల్లనియా చెప్తండి అనియా అమ్మ చెప్పమ్మా నువ్వు కోసి తీసింది కొట్టుకెళ్ళి దీంట్లోకి అవునా తల్లి అది కూడా లెక్కనియా ఏ బాబోయ్ అయితే 7 3 ఎంత తల్లి పదనియా అవునా తల్లి అవుననియా పంతులు గారు ఎలా చెప్పారేనమ్మా పనియా కదండి అవునా తల్లి అవుననియా అమ్మా బలకెళ్ళమ్మా ఏమిటనియా నీ ఆవు ఎందుకు పాలిస్తా తల్లి అనియా కొలనియా అలా విత్తు దూడత్తు బంగారం నా బల్లానియా అనియా కొలనియా ఆవిత్తు దూడత్తు బంగారత్తనియా అమ్మ బాబోయ్ అనియా నువ్వు అన్నగా మేపితే ఎడ్రపాలనియా ఇది ఇయ్యావా తల్లి అదేనియా ఇదేటమ్మా దీని మొఖం చూస్తుంది ఇలాగా అంటలేదు తల్లి మరి ఎలాగందనియా ఇలాగా అంటుంది తల్లి మరి ఎవరన్నా బొబ్బులు కుట్టాలి. అనియా అమ్మా నువ్వు కుందుగా మేపితే కుంచుడిపాలనియా అవునా తల్లి అవుననియా వస్తావా తల్లి బాయ్ బాయ్ చాలా జాగ్రత్తగా వెళ్ళామమ్మా
నాయనా ఒక గొల్ల పిల్లవాడు ఏ అవలే ద్వారాని తొలతా అన్నాడా మరి తొలతా అన్నాడా డెబ్బై పంటలతో కలిపేసి మన్నాడు పట్టన్న 70 కోట్ల మంది దుడ్డు తీసి నాయన నేను అవ్వలే ద్వారా తొలతా అన్నాడా మరి తొలతా అలా గోవులు కాచాడు గోవులు కాసి ఈ ఒక్క గొడవ పిల్లవాడు ఏం చేస్తాడా అమ్మ పై మీద పక్కనేస్తాడు లేదా బతుకొడత గొప్పడు నిద్రపోతాడు పై మీద రుమాలు పక్కనేసి బతుకొడత గొప్పడు ఆ నిద్రపోతా ఉన్నాడండి ఈ ఆవులన్నీ మేస్తా ఉన్నాయి ఈ గంగబుల్లాము అమ్మ మెచ్చి మెచ్చి మెల్లెత్తి చూసా మెచ్చి మెచ్చి మెల్లె చూసినాడు పక్కన పారేసి భగవంతుడు ఉండకుండా నేను చదీ పర్వతమా నేను ఎంత జాగ్రత్తలో రంగుబుల్లావా అలా బాండు మారుతా ఉండగా పొట్లో ఉన్న విష్ణు కాంతోళ్ళయి దోసి పట్టాడండి ఈ గంగబుల్లా పుట్ట దగ్గరికి వెళ్ళి నాను కాళ్ళు చాపి పుల్లి చెప్పాయావు కాలుస్తా ఉంది పొట్లో ఉన్న విష్ణుడు అమ్మ దోసుడా తెపారా సాగోదా అన్నాడా మరి సాగోదా అన్నాడా చేసి ఈ గంగబుల్లాము 70 కోట్ల మందిలో కలిసిపోయిందండి ఈ ఒక్క గొడవ పిల్లవాడు నేను పైకి లేచారు నేను ఎంత చక్కరవాడా పిల్లవాడు అలా గోవులు చెప్తా ఉన్నాడు అలా కొన్నాళ్ళు ఒక సమయం అంది గొడవ గొప్పని సోలాపురాజు గారు ఇలా కేకపెడతా ఉన్నారు పోయిందా గోపన్న ఒరే గోవహమే దేవాహ గోపక రాహయ్య గోపన్న గోపక ఒరే గోవహమే దేవాహ గోపక రాహయ్య గోపన్న గోపక ఎక్కడ పోతున్నారు వాళ్ళు నేను కేకస్తున్నా చెప్తున్నాను పెరుగు పాలం కూడా తెంగరా దొక్కనా పరుగు పరుగు మంది వచ్చేసావా రే గోపన్న మన కొత్త ఊరు అన్నాడు గోపన్న
మీ కొత్తాడు కదా తెంగర దుకాణా అదే బాబయ్య కొత్తావు అదే మా కొత్త లేదండి పాతాడు ఇంటికాడ ఉందండి ఒరే ఆయ్. కొత్తావిడి పాతాడు కదా తెంగర దుకాణా ఆయ్. అదే మన గంగబుల్లావు ఓహో గంగ బుక్కావా బాబయ్య రే ఆయ్. గంగబొక్కావు కదరా బాబు ఆయ్. అదే బొల్లు బొల్లావు బాబయ్య ఓయ్ ఒక్క బుక్కలా ఉంది రే తెంగర దుకాణా బాబయ్య బొక్క బొక్కలు అనకూడదు ఆయ్. బొల్లు బొల్లావు నేనేం మచ్చమచ్చలావనాలా అవునా బాబయ్య అడు గోపన్న చెప్పండి బాబయ్య రే గోపన్న ఆయ్. మన కొత్త అనుకుని ఎన్నాళ్ళు వస్తుంది గోపన్న బాబయ్య ఓయ్ ఇంచుమించు నెల 15 రోజులు అయిపోతుంది బాబయ్య ఇది అప్పుడే నెల 15 రోజులు అయిపోతుందా మొన్న అమాస అండి ఆ. రేపు పొన్న వస్తుంది బాబయ్య మళ్ళీ అమాస వచ్చేస్తుందండి రే బాబయ్య నీ ఎక్కలేదు నాకు అర్థమవుతలేదు అవునా బాబయ్య రే గోపన్న ఆయ్. మన కొత్త వచ్చి ఆయ్. ఎప్పుడైనా ఆల్కోహాల్ ఇచ్చావా బాబయ్య ఓయ్ అయితే నెల తీసా పక్కన మారేది బాబయ్య 15 రోజులు అయింది బాబయ్య రే గోపన్న ఆయ్. ఈ 15 రోజులు బట్టి ఓ. ఒకసారి ఆల్కోహాల్ తీసుకొచ్చావా బాబయ్య ఓయ్ ఏ రోజన్నా ఎప్పుడన్నా మీకు చెప్పకుండా ఏ పనన్నా చేసేది ఇది బాబయ్య సరే గోపన్న ఆయ్. రే గోపన్న అయ్యా మగా మా పుణ్య అయ్యా సరహద్రి తాళా శివుని జాగవా అయ్యా సరహద్రి తాళా శివుని జాగవా నువ్వు పరిగెత్త అయ్యా సరహద్రి తాళా జగదాగవా రే గపన్న మాఘమాసాలు మా పుణ్య పర్వత వ్యాధి దానాలు శివుని జాగవా మాఘమాసం గపన్న మాఘమాసం మేఘమాసం బాబయ్య రే ఆయ్. మేఘమాసం కదా తెంగర దొక్కానా ఆయ్. మాఘమాసం అయ్యేది బాబయ్య సంక్రాంతి మేఘమాసం అన్నారు కదా బాబయ్య రే ఆయ్. మేఘమాసం కదా నేనా ఆయ్. మాఘమాసం అంటే ఆయ్. తెల్లరి గట్ల ఆడవాళ్ళందరూ లేచి ఓహో బాబయ్య ఓయ్ తెల్లారి గట్ల ఆడవాళ్ళందరూ లేచి కంగారుగా వంట చేసుకుని ఆ. వెళ్ళబోతే ఎక్కేస్తారు అదేనా బాబయ్య ఏయ్. ఆయ్. అలా అవంతి ఫ్యాక్టరీకి వెళ్ళిపోండి అవునా బాబయ్య మరి ఇంకేంటి బాబయ్య రే గోపన్న బాబయ్య అంటే తెల్లరి గట్ల ఏటడికి వెళ్ళి స్నానాలు చేసి ఓహో దొడ్లో కన్నాలు ఎక్కారు అదేనా బాబయ్య అవును గోపన్న ఆయ్. గోపన్న బాబయ్య. నువ్వు వెళ్ళి ఆవు పళ్ళు తీసుకొస్తే ఆయ్. భగవంతుడి జ్యోతులు కింద గోపన్న రోజులు తింటారు బాబయ్య అవును గోపన్న బాబయ్య ఓయ్ వెళ్ళమంటారా బాబయ్య వెళ్ళి గోపన్న బాబయ్య పిల్లవాడు ఏం చేస్తారా నేనంతా సాకరవాడా గంగుల్లా ఉండే బతకెళ్ళి నాయన ఆవిడ వచ్చి అక్కడబెట్టి నాయన ఆవిడ దగ్గరికి దూరం లేదండి నేను ఎంత చక్కరవాడు అలాగే నాయన ఆవిడ దగ్గరికి దూరం తీసుకురండి దూరం వదిలి నాయన అలా దూరం తీసి పక్కన కట్టారు అలా దూరం తీసి పక్కన కట్టి ఏం చేస్తున్నాడా నాయన గొల్ల పిల్లవాడు 4 సన్నగొట్లు శుభ్రంగా కడిగి నేను రివ్వరి పాలు లాగుతున్నాడు నేను ఎలాగాలన్నాడు వాడు ఏం చేస్తున్నాడండి ఆవు చుట్టం పొదుము కడిగేసి ఆయన ఆవు పాలైనా అదేనా తెత్తండి కూర్చోసిరి కాళ్ళు పక్కన. కూర్చో అలాగా కూర్చోమన్నారు
దోణాలే కట్టారు పాలన్నీ తాగేస్తున్నది ఓ ఆ గొడవల వాడు ఆ యాహు దగ్గర అలా పాలు తెస్తామన్నాడు ఆయన అదేమన్నా మామూలావా మా మంత్రాలు ఆవు ఏ పూటకు ఆ పూట ఆ విష్ణుడికి పాలు ఇచ్చేస్తాముంది ఆ యాహు దగ్గర పాలు లేక నాయన ఏం చేస్తుంది ఒళ్ళు మడిపోయి నేనెంత చక్రమాడు నాయన పిల్లడు అమ్మ బాబోయ్ రాజుగారు అమ్మ బాబోయ్ రాజుగారు నీ అమ్మ రాజుగారు అమ్మ బాబోయ్ రాజుగారు అమ్మ బాబోయ్ రాజుగారు నీ అమ్మ రాజుగారు అమ్మ బాబు నీ ధనరా బాబు అమ్మ బాబోయ్ బాబియా అమ్మ బాబు బాబియా ఏరా నువ్వు నిలబెట్టుకోండి బాబియా ఏ రాకపోతున్నావా బాబియా మాయ మంత్రాలు బాబియా మాయ మంత్రాల మాటకే ఏడు అనుకుంటూ వస్తున్నావా అమ్మ బాబోయ్ అన్నాను బాబియా అమ్మ బాబోయ్ అంటున్నావా అవును బాబియా ఏదో తిట్టినట్టు అనిపించింది నాకు బాబియా మిమ్మల్ని ఆ మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టలేదు బాబియా ఇది చెయ్యటం ఎలా కొనుగుతుంది ఇంకా ప్యాకెట్ వేయలేదు ఆహా బాబియా ఆ అమ్మ బాబు మాయ మంత్రాలు బాబియా మాయ మంత్రాలా బాబియా ఆ కొత్త ఉపాలు అయితే నేను తీయలేదు బాబియా కొత్త పాలు తీలేవా అవును బాబియా ఏ గోపన్నా బాబియా ఆ ఉండమంటే కవతలో ఉంటానండి ఆ లేదంటే ఇలా పడ్డాను బాబియా అంటే కొత్త పాలు తీలేనంటావు అవును బాబియా గోపన్నా బాబియా 70 కోట్ల ఆవుల మందులు ఆయ్. పాలు తీసుకుంటూ వస్తున్నారు అవును బాబియా మరి ఈ ఆవు పాలు ఏ పాలు పోయి గోపన్నా బాబియా ఆ మాయ మంత్రాలు బాబియా మాయ మంత్రాలావా అవును బాబయ్య. అంటే ఈ ఆవు పాలు తీలేవా తీయలేను బాబియా రే గోపన్నా ఒరే నా గొర్రెడా గొర్రెల బయోడా నువ్వు ఆ బాలమ్మలకి పోసుతున్నావా ఓ గోపన్న ఈ ఆ పాలెట్టుకెళ్ళి ఎవరు పోసేస్తున్నావు గోపన్న అమ్మ బాబు బాబియా ఆ, అన్యం పుణ్యం ఎరిగిన బాబియా ఆ, ఈ ఆవు పాలు అయితే బాబియా అంటే అన్నం పుణ్యం ఎరగనంటావు అవును బాబియా మరి ఈ ఆపాయం ఏమైపోతుంది గోపన్న బాబియా ఆ. మాయ మంత్రాలు బాబియా మాయ మంత్రాలు మాటకి గోపన్న సంతకాలు ఎంత పొదుగు ఉంటుంది బాబియా ఆ. కళ్ళతో సాపు పడిపోతుందండి మరి పాలు ఏమంటున్నాయి అంటున్నావు ఏమో బాబియా ఏం తెలియదు కొంచెం బాబియా అన్నా. గోపన్న ఏ పాల పైకిలికి పోతున్నావా వల్లభాయి. ఓ ఎన్నమ్మ గోపురా వల్లభాయి, వల్లభాయి. ఏ గోపన్న బాబియా ఈ ఆపాలు ఎట్టుకెళ్ళి ఎవరు పోసేస్తున్నావు గోపన్న అయ్య బాబు బాబియా ఈ పాలు ఎప్పుడు తీయలేదు బాబియా నువ్వు తీయలేదంటావా తీయలేదు బాబియా గోపన్న రేపుగానే పనియాము పలవా పలవా. రేపు కానీ ఆవు పాలు అయిపోతాయి నీకు జీతం ఉండదు అయ్య బాబోయ్ బతుకుండదు బాబియా గోపన్న నేను చూస్తే గొప్ప మంది పిల్లలతో ఉన్నాను బాబియా 30 మంది పిల్లలతో ఉన్నావా అవును బాబియా గోపన్న నీ శిశు చేస్తానా కోట కడతానా కోట కడతానా ఒరే బాబా పిల్లోడా గొల్లల బాయి, గొల్లల బాయి. ఓ గోపన్న రేపు కానీ ఆవు పాలు అయిపోతాయి నీ శిశు తీసి అలాగే పెట్టు. గోపన్న బాబియా ఓయ్ నా చెట్టు తీసి మీ కోట కట్టుకుంటారా బాబియా ఆ, మరి అదే వరద బాబియా నీ ముందు పాలు కాదు మరి ఇదేంటి ఆ తర్వాత వడ్డీ. ఇది ఎలా వచ్చేదంటారా ఇలా మైంగ్ వచ్చేది గోపన్న ఎలా వచ్చేదంటారా బాబియా ఆ, బాబియా ఆ, ఉంటే అవన ఉండాలా అది కోతలోనైనా ఉండాలా ఆ
ఆహా. బాబయ్య ఆ. ఎలాగన్నా వెళ్ళి ఆవు పాలు తీసుకొస్తాను బాబయ్య. తీసుకొస్తావా? ఆవు మామూలుగా ఉండదు. ఆ గొల్లవాడు ఆగ్రహ కోపంతో ఉంటే అవన్న ఉండాలి, తనకులో నేనన్నా ఉండాలి. అలా రాజుగారు అన్న మాటలకి దాంట్లో కొట్లు పట్టుకుని ఆగురి మందని వెళ్తా ఉన్నాడు. పోయినా ఆవులు తోలుతా ఉన్నాడు. ఆవులు మీ పర్వతానికి వెళ్ళి పర్వతాలు మేస్తున్నాయి. ఈ గావు లావు, ఈ గంగబుల్ లావు ఏం చేస్తుంది నాయనా? ఈ ఆవు ఏం చేస్తుందో కనిపెడదామని ఓ కోరిన కాడ కూర్చుని ఉన్నాడు. ఈ గంగబుల్ లావు నాలుగుగా పక్కన పారదు వేరా నాయనా నాలుగు పక్కల పాలు చూసి నాయనా అయ్యో పోరే పొండుండేటి తల్లి చూసి ఆ మహానుభావులు ఉండే కోరుపుల దగ్గరికి వెళ్ళొచ్చి ఏం చేస్తా ఉంది? అయ్యో నాలుగు కాలేదా వాళ్ళతో నాదో తల్లి గంగబుల్లావో నాలుగు కాలుగా పాలిస్తామంది. ఆ మహానుభావుడు కోరుపుట్లలోంచి నాయనా రోజుడా దేవారా తాగుతా ఉన్నాడు. ఆవు పాలిస్తుంది, ఆ విష్ణుడు పాలు తాగుతాడు. ఈ గొహల పిల్లవాడు ఆ కోరిక నుంచి వచ్చి పోసి వాడు పోతున్నారమ్మా. ఇలా అంటా ఉన్నాడు. పోయేలా ఏం చేయాలంటారా అని అయితే మెల్లగా జారి పట్ట చూడ రావుకి అలా గొడవ నా మాటలు ఆ మహానుభావుడు ఆలకించాడు. అదే రోజు వచ్చి ఆ యావు నా యాత్ర బాధ తీరుతుంది. ఆ యావను కొడితే ఆ పాపం నాదేనని మహానుభావుడు అయ్యో తాగి తాగి పాలు విడిచిపెట్టేరా ఎంత కలమాడో బొడమంతురమ్మా తాగి తాగి పాలు విడిచిపెట్టి ఆ ముఖంగా కాసుకున్నాడు. ఆ ధీస్తుడు ఈ గొల్లపిల్లవాడు గిరగేరా పడ్డాలి పోతున్నారమ్మా జిమ్ముతా ఉన్నాయి. ఆ బొల్లలోను కొద్దిది కాకంట మహానుభావుని ఇలా తెస్తా ఉన్నాడు. ఏ బాబా
ఆ పాలిస్తా ఉంది ఏ తాగుతా ఉన్నాను రే గోపన్న ఇదే కొట్టింది ఇది కాకుండా కొట్టేస్తా ఉన్నావా? కొట్టేస్తా ఉన్నావా? నువ్వు కొట్టింది కాకుండా తిడతా ఉన్నావు చాలా బాధపడతావు అబ్బాయి నువ్వు ఓయ్ ఆ. కొరికేస్తావా? అందుకే నేను ఎవరో తెలుసా ఎవరినన్నా కొరికేస్తావు ఓ గోపన్న నువ్వు చాలా బాధపడతావు సుమా చిలకాయలు అమ్ముతాను అంటే పొడిచేస్తానంటావు నేను ఎవరినైనా పొడిచేస్తావు ఒరే బాబన్న ఒరే నీ రెండు ఒరే రాబోడా బలరాబాయో నేత్రాలు పోయి రెండు నేత్రాలు పోయి అరుములోని ఇలా బాధపడుతున్నాడు పోయిందా నా దేవుడయో ఇలా బాధపడుతున్నాడు పోయిందా అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా దేవో ఓయ్ ఓయ్ రే గోపన్న అవి బ్రహ్మ కలిగిన పాదాలు గోపన్న అవి ఎలాగుంటాయి గోపన్న ఓయ్ నీ రెండు నేత్రాలు పోవాలా గోపన్న సంతకాలు చెప్తే ఏమన్నా గోపన్న నీ రెండు కొళ్ళు నెత్తికెక్కి అంటావు అంటే నీకు ఇప్పుడు నేను రెండు నేత్రాలు కావాలంటావు గోపన్న నువ్వు కొట్టిన దెబ్బతో ఒకరి మాత దగ్గరికి వెళ్ళి పెంపుడు కొడుకున్నాయి శ్రీనివాసున్నాయి పద్మావతిని కళ్యాణం చేసుకుని శ్రీనివాసవతారం విడిచిపెట్టి దిగి తిరుపతిలో పేరమ్మ గర్భాన్ని ఏడో అన్నాయి ఎంకల బాగున్నాయి నే పుట్టినప్పుడు గోపన్న నా గాలి తల్లి నీ కళ్ళు వస్తాయి గోపన్న రావు గోపన్న గుచ్చుకుంటే గోపన్న గుచ్చుకుంటే గోపన్న గోపన్న నన్ను ఏ పర్వతమే కొట్టేవు అదే పర్వతం మీద గోపన్న నేను 7 గుళ్ళు కట్టుకుంటాను 7 గుళ్ళు కట్టుకున్నప్పుడు పురియోధి మేమల్ని ఎంతమంది వచ్చినా గోపన్న శివద్దారమ్మ తీసినట్టుని నీ కాలేజీలు వెళ్తారు గోపన్న ఓయ్ నీకు అది వాచ్మెన్ జాబ్ లాగా ఉందా అది ఎంత చూడకొస్తుంది గోపన్న రాకే బాధపడుతున్నావు గోపన్న
ఓ గోపన్న నీకు తొలి దర్శనం ఎత్తానా గొల్లరాబాయి అలా గొప్పుకుడు అయ్యా లేకుండా గొప్పుకుడా మెల్లమ్మా నేను ఎలాగానున్నాను